నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. సూర్యంని ఈ ఇంటికి తీసుకురాకముందే నువ్వీ విషయంలో అన్నయ్యని కట్టడి చేయాలి. లేదంటే వర్ష విషయంలో చేతులెత్తేసినట్టే సూర్యం విషయంలో కూడా జరుగుతుంది. అంతవరకు ఎందుకు రానిస్తాను? ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను. వెళ్ళు సమంత. నువ్వు అన్నయ్యని నిలదీయటమే నాకు కావాలి. ఆ కోపంలో వర్ష నీ చెల్లి అని అన్నయ్య చెప్తాడు. అందరూ కలిసిపోతున్నామని బయటికి చెప్తాడు. అప్పుడు నిన్ను ఎలా రెచ్చగొట్టాలో అలా రెచ్చగొడతాను. అసలు అన్నయ్యకి నిజం ఎలా తెలిసిందో, మళ్ళీ సూర్యంకి ఎలా దగ్గరవుతున్నాడో మొత్తం నేను తెలుసుకుంటాను. తాతీ, 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 ఏంటమ్మా? నేను విన్నది నిజమేనా? నువ్వు ఆ ముసలాడికి దగ్గరవుతున్నావంట? ఏంటే ఆ మాటలు? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నేను ముసలాడని ఎవరిని పిలుస్తానో తాతకి బాగా తెలుసు. అయినా నువ్వేంటి నాని, తాతీ మీద అటాక్ జరిగిందంట కదా, ఆ విషయం నువ్వు నాకు చెప్పావా? మరి ఇప్పుడెందుకు అడుగుతున్నావు? చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవి, అన్ని నీతో ఎందుకు చెప్పడమని నేనే వద్దన్నాను. నేనేం చిన్నపిల్లని కాదు తాతీ, ఫ్యాక్టరీ చూసుకుంటున్నాను. అన్ని విషయాలు అర్థం చేసుకోగలను. చూడు, ఇప్పుడు నాకేం కాలేదు కదా, ఇంకా ఎందుకు ఇలా అడుగుతున్నావు? నీకేం కాలేదు, నాకు హ్యాపీగానే ఉంది. కానీ నువ్వు ఆ ముసలోడికి సహాయం చేయడం వల్లే కదా నీకిలా జరుగుతుంది. అయినా వద్దనుకున్న ఆ ముసలోడి దగ్గరికి నువ్వెందుకు వెళ్తున్నావు? తప్పు శామ్, ముసలాడు కాదు, తను నీకు తాతయ్య. కాదు, నాకు తాతి అంటే నువ్వొక్కడివే. ఆ ముసలాడు నాకు శత్రువే. సమంత! ఇంకొక్కసారి నా సూర్యంని ముసలాడంటే మర్యాదగా ఉండదు. తను నీకు తల్లి, నా సూర్యం నీ తల్లికి తండ్రి అంటే నీకు తాతయ్య అవుతాడు. నువ్వు కాదు కూడదు అన్నా బంధం విడిపోదు, రక్త సంబంధం తెగిపోదు. మర్యాద ఇవ్వడం నేర్చుకో. విన్నావు కదా మీ తాతి మాటలు? ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో నేర్చుకో. నువ్వు తన మనవరాలివే అని సూర్యం అన్నయ్య నీ మీద ఎంతో అభిమానం చూపిస్తున్నారు. నువ్వు ఆయన విషయంలో ఇలా మాట్లాడితే మీ తాతి ఆగారేమో కానీ నేనైతే నీ చంప పగల కొట్టేదాన్ని. ఏంటి తాతి, ఒకప్పుడు నువ్వే నాకు చెప్పావు తను మనకి ఏమీ కాడని, శత్రువు అని. మన శత్రువు ఇప్పుడు బంధువు ఎలా అయిపోయాడు? ఏంటే మీ తాతిని ఎదిరిస్తున్నావు? ఇంకొక మాట మాట్లాడేవంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. నువ్వు ఆగుపూర్ణా. చూడమ్మా, ఆ రోజు నీ చెల్లిని నాకు దూరం చేశాడన్న కోపంతో నేను నా స్నేహితుడిని దూరం చేసుకున్నాను. అన్నయ్య, ఇప్పుడు కూడా వర్ష ఎక్కడుందో తెలీదు కదా, మరి సూర్యం మీద మీకు కోపం ఎందుకు పోయింది? వర్ష ఎక్కడుందో తెలియకపోయినా వర్షని దూరం చేసింది సూర్యం కాదన్న నమ్మకం నాకొచ్చింది. అందుకే సూర్యం గురించి నేను ఇలా ఆలోచిస్తున్నాను. పైగా సూర్యం ఏంటో ఇప్పుడు కాదు, నాకెప్పటినుంచో తెలుసు. అందుకే వాణ్ణి నేను అభిమానిస్తున్నాను. ఈ విషయంలో ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక్కసారి నువ్వు సూర్యం విషయంలో తప్పుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. బాగుంది తాతి, చాలా బాగుంది.
ఈ ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరాదు అని చెప్పిన వర్ష ఇప్పుడు మీ నెత్తి మీద దేవత అయిపోయింది. దాన్నేమైనా అంటే నువ్వు నాని నన్ను తిడుతున్నారు. ఒకప్పుడు శత్రువని నువ్వు చెప్పిన సూర్యమే ఇప్పుడు నీకు ప్రాణ స్నేహితుడైపోయాడు. నేను తన విషయంలో తప్పుగా మాట్లాడితే మీకు తప్పుగా కనిపిస్తుంది. నేను జైల్లో ఉంటే ఆ రాణి విడిపించను అని చెప్పడానికి కారణం ఎవరు? నువ్వు నాకు తాతయ్య అని చెప్తున్నావే ఆ సూర్యమే కదా. తను నీకు స్నేహితుడవుతాడేమో కాని నాకు మాత్రం తాతయ్య కాడు. ఏంటండి ఇది? అసలు దీనికి ఎలా చెప్తే అర్థం అవుతుంది? పూర్ణ, అన్ని విషయాలు తొందరలోనే అర్థమవుతాయి. దేనికైనా కొంత సమయం కావాలి. ఇప్పుడు నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇంతలా రెచ్చగొట్టినా కూడా వర్ష తన సొంత మనవరాలు అన్న నిజం మాత్రం నువ్వు బయటికి చెప్పటం లేదా? ఆ అన్నయ్య దాస్తూనే ఉన్నారు. అమ్మా సుష్మా, అమ్మ సుష్మా, అమ్మ సుష్మా, మీరెందుకు వచ్చారు? అదేంటి సుష్మా, నీకు అమ్మవారు వచ్చిందని గోపి నాతో చెప్పాడు. నాకెంత బాధ అనిపించిందో తెలుసా? నిన్ను నేను చూసుకుంటానని గోపికి కూడా చెప్పాను. నీకోసం టిఫిన్ కూడా తీసుకొచ్చాను. తిను. మీరు నా దగ్గరకు వచ్చి టిఫిన్ తినిపిస్తున్నారు. మీకు అంటుకుంటుందని భయం లేదా? నాకేదో అవుతుందని భయపడి నిన్ను వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు? తినమ్మా. సుష్మా, అమ్మవారు వచ్చిన వాళ్ళు ఇలా మంచం మీద ఉండకూడదమ్మా. నీకు 2 రోజుల్లో తగ్గేలా నేను చేస్తాను. ఉండు. జేజేలివే జగమేలే జగదీశ్వరి, నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు. వేవేల జే
చేసెను చల్లన నీ వెన్నెల చూపుల పాలన సెలయేరులా అడవి పొలిమేరలా ఉరికి ప్రవహించి ఓయమ్మ నీ ప్రేమయే వేవేల చేతులతో వెలసితివమ్మ అమ్మ ముగురమ్మలకే నువ్వు మూలపుటమ్మ కొండల కోరల మధ్యలో కోటి సూర్యుల చంద్రుల వెలుగుతో అండదండలియనుంటివే మా అక్కమ్మ చెల్లెమ్మ బంగారు తల్లి వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి వేవేల జేజేలివే అన్నయ్య వదిన బయటికి వెళ్లారు. సమంత కూడా ఇంట్లో లేదు. ఇదే కరెక్ట్ టైం. అసలు అన్నయ్యకి నిజమెలా తెలిసిందో, అన్నయ్య గదిలో దాస్తున్న ఫోటో ఎవరిదో ఏంటో ఇప్పుడే తెలుసుకోవాలి. ఇంతకు మించిన అవకాశం దొరకదు. ఇది రాణి ఇంట్లో ఉండవలసిన ఫోటో కదా. అన్నయ్యకి ఎలా దొరికింది? అంటే ఆ రోజు అన్నయ్యకి దొరికిన ఫోటో ఇదే అన్నమాట. దీంతో తన మనవరాలు వర్ష రాణి దగ్గర పెరిగింది అన్న నిజం అన్నయ్యకి తెలిసిందన్నమాట. తర్వాత రత్తమ్మని నిలదీసుంటాడు. తను విషయం మొత్తం చెప్పుంటుంది. అందుకే అన్నయ్యకి వర్ష మీద అంత ప్రేమ పెరిగిందా? జరిగిన దాంట్లో సూర్యం తప్పు లేదు అని తెలుసుకున్నాడు కాబట్టి సూర్యంకి దగ్గరవుతున్నాడు. మరి అన్ని నిజాలు తెలిసాక అన్నయ్య వర్ష విషయంలో ఇంకా బయటికి ఎందుకు చెప్పటం లేదు? అంటే వర్షకి కళ్యాణ్కి పెళ్లి జరిగే వరకు అన్నయ్య ఈ నిజాన్ని దాచాలని చాలా బలంగా నిర్ణయించుకున్నాడు. అక్కడ పెళ్ళైపోతే వర్ష మాటకి తల వంచి వంశీ సమంతకి దగ్గరవుతాడు. అలా ఇద్దరి మనవరాళ్ల జీవితం సెటిల్ అయ్యాక స్నేహితుడిని కూడా ఇంటికి తీసుకొచ్చి వీళ్ళందరూ కలిసిపోవాలని అన్నయ్య ప్లాన్. అందుకే ఈ నిజాన్ని సమంతకి కూడా చెప్పకుండా అన్నయ్య దాస్తున్నాడు. చచ్చా, నేను ఎంత తెలివి తక్కువదాన్ని. ఇన్ని రోజులు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాను. సూర్యం ఇంట్లో అడుగు పెట్టాడు అంటే నాకు ఇంట్లో స్థానం ఉండదని తెలుసు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ ఫోటో బయటకొస్తే ఏం జరుగుతుంది?
నారాయణ తే నమో నమో భవనారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో భవనారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజ. చాలు. ఏంటి తులసమ్మ ఇది? ఎన్నో రోజుల నుంచి ఇంట్లో వంట చేస్తున్నావు, ఏది ఎలా ఉందో కూడా నీకు తెలియట్లేదా? కూర చూడు, మొత్తం ఉప్పు కసమే. కూరలో ఉప్పు వేసావో ఉప్పులో కూర వేసావో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు వంట నేను చేయలేదు బాబు, సీత చేస్తాను అంది, అందుకే చేయమన్నాను. పొరపాటున ఎక్కువైందేమో. ఇంట్లో వంట నువ్వు కదా చేయాలి, సీత చేయడం ఏంటి? నేనే చేస్తాను అన్నానండి. తులసమ్మని మీరు కోప్పడద్దు. అయినా నేను కరెక్ట్గానే చూసి వేశాను. అంటే నేను అబద్ధం చెప్తున్నాను అంటావా? సరే వంశీ, నువ్వు ఆ కూర తిని ఎలా ఉందో చెప్పు. చెప్పు వంశీ, ఎలా ఉంది? బానే ఉంది, చాలా రుచిగా కూడా ఉంది కదా. మరి ఉప్పు ఎక్కువైంది అంటున్నావేంటి? ఓ, అయితే నీకు నచ్చిందన్నమాట. ఓహో, అదేంటి బాబుగారు అలా అంటారు? సీత బాగా వంట చేస్తుంది కదా. అయినా ఇప్పుడు మొదటిసారి వంట చేయలేదు కదా. నేను నిన్ను అడగలేదు తులసమ్మ, వంశీని అడుగుతున్నాను. నాకు సమాధానం వంశీయే చెప్పాలి. చెప్పు వంశీ, నిజంగా నీకు నచ్చిందా? ఇందులో నచ్చడానికే ఉంది, టేస్ట్ బాగుంది అని చెప్పాను, అందులో తప్పేం లేదే. అంటే సీత వంట చేసింది కాబట్టి నీకు నచ్చింది, మరి నాకెందుకు నచ్చలేదు? సీత అంటే నీకు అభిమానం కాబట్టి నీకు నచ్చింది, అంతే కదా? ఏం మాట్లాడుతున్నారు సార్? బాగుంటే బాగుంది అని చెప్పాడు, అందులో తప్పేముంది? అంటే తప్పంతా నాదే అంటావా సీత? నాకు ఉప్పు ఎక్కువ అనిపించింది, అది కూడా చెప్పే స్వతంత్రం నాకు లేదా? అయినా నువ్వు చేసిన వంట వంశీకి బాగా నచ్చింది కదా. నువ్వు ఏం చేసినా బాగుంటుందని వంశీ చెప్తున్నాడు కదా. వంశీ తింటాడు, నేనైతే తినలేను. ఆగు కళ్యాణ్. ఏంటిది? నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగానే కూర బాగుంది, అందులో ఉప్పేం ఎక్కువ లేదు. కావాలంటే నువ్వే తినచూడు. చాలు వంశీ, నీకు నచ్చింది కాబట్టే బాగుందని చెప్తున్నావు. నాకు నచ్చలేదు కాబట్టి బాలేదని నేను చెప్తున్నాను.
నీ అభిప్రాయం నీది. నీకు ఇష్టమైనవన్నీ నేను ఇష్టపడాలని రూల్ లేదు కదా. నాకు నచ్చలేదు, దట్స్ ఆల్. వద్దండి, భోజనం దగ్గర కూర్చుని అలా లేచి వెళ్ళిపోకూడదు. సరే, 5 నిమిషాల్లో ఇంకో కూర చేసి తీసుకొస్తాను. ఈలోపు మీరు తింటూ ఉండండి. ఒకసారి వద్దు అనుకున్నాక తిరిగి తీసుకునే అలవాటు నాకు లేదు. నాకు నచ్చలేదు అంతే. హాస్పిటల్కి టైం అయింది. నాకు కావాల్సింది అక్కడ తెప్పించుకుని తింటాను. ఇది చిన్నప్పుడు తప్పిపోయిన వర్ష ఫోటో, రాణి కీర్తిగా ఉన్నప్పుడు తీయించుకున్న ఫోటో. నీ చెల్లి వర్ష, ఈ వర్ష ఇద్దరూ ఒక్కటేనమ్మా.